ఆస్తులు మనం చెప్పండి అక్క. ఓకే. ఇంకా మనకింకా ఈ ఆస్తులు ఎన్ని రకాలుగా విభజించారనేది నేర్చుకున్నాము కొన్ని మనము. మనం బిజినెస్ చేసినప్పుడు అక్కడ లేకపోయినా గూడా మన బిజినెస్ నడిచేలాగా ఉండాలి. కొన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్‌కమ్ జనరేటింగ్ అంటే రి ఇన్‌కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్‌లో అంటే హౌస్ రెంట్‌లో వచ్చేలాగా గాని, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. నోట్స్ ఆహ్, అంటే అది నేను అది ఒకటి. ఆహ్, అప్పుడేంటి బుక్స్ ప్రింట్ ఔట్ చేసి అమ్ముకునేలాగా అలాంటియన్నీ ఒక రాయల్టీ లాగా మనకు రావాలనేసి నేర్చుకున్నాము. సుకన్య. యాహ్! యాహ్! వెరీ గుడ్. ఆ! థాంక్ యూ. యాహ్! ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను. కదా! I don't encourage anyone to start a company unless they really want to. Knowing what I know about running a company, I would not wish that task on anyone. These are times when people cannot find employment and starting a company seems like the best solution. But the odds are against success. 9 out of 10 companies fail in 5 years. Of those that survive the first 5 years, 9 out of every 10 of those eventually fails as well. So, only if you really have the desire to own your company do I recommend it. Otherwise, keep your day job and mind your own business. సో ఇంకా ఇప్పుడు మనం గారు చాలా నిన్న మన సార్లో చేసింది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చూసాము. మనం ఏదైనా ఫస్ట్ ఫోకస్ మన ఉద్యోగం చేసినా, ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినా, లేదు మన వ్యాపారం చేసినా, ఏది చేసినా మన ఫోకస్, మన అటెన్షన్ ఎంతసేపు అసెట్ కాలం మీద ఉండాలి, ఆస్తుల కాలం మీద. ఆస్తులు అప్పులు రెండు చూస్తున్నాం. ఆస్తులు అంటే ఇల్లు వాకిలే కాదు, మనకి సంపాదించి పెట్టే దాన్ని ఆస్తి అని చెప్పి ఇక్కడ మనకు ఉన్న డెఫినేషన్. అట్లాగే లయబిలిటీస్ అంటే మన జేబులో నుంచి డబ్బులు బయటికి పంపించేదాన్ని అప్పులు అని చెప్పాను. అదే ఆస్తులు అంటే మనకి సంపాదించి పెట్టేది, జేబు నింపేది. లయబిలిటీస్ అంటే జేబు ఖాళీ చేసేది. దాని మీద అసెట్స్ అంటే ఏమేమి ఉండాలి, దాంట్లో లయబిలిటీస్లో ఏమేమి ఉంటాయి చూసాం మనం. ఇలాగే అసెట్స్లో ఫస్ట్ ఇమీడియట్గా మనకి డబ్బులు వస్తాయి. మన దగ్గర ఒక 100,000 రూపాయలు ఉన్నాయి. ఈ 1000 రూపాయలని ఎక్కడ పెడితే మనకి ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, ఎక్కువ పెరుగుతాయి అక్కడ. అట్లా దాన్నే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ, మల్టిప్లై చేసుకుంటూ ఆ డబ్బు, ఆ ఇన్వెస్ట్మెంట్ని, ఆ పెట్టుబడిని, పొదుపుని మనం ముందుకు తీసుకెళ్తూ నెమ్మదిగా మన అసెట్ కాలం, మన ఒక బ్యాలెన్స్ షీట్ కనుక వేసుకుంటే అందులో అసెట్స్ లయబిలిటీస్ వేసుకున్నప్పుడు మన అసెట్ కాలం ఏదైతే ఉందో, ఆస్తుల కాలం ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అయితే మనం చెప్పేది ఏంటంటే, మన ఒకే దాంట్లో మనం ఉండిపోక్కర్లేదు. మనం మెల్లమెల్లగా షేర్స్లో పెట్టుకోవచ్చు, డిబెంచర్స్లో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టుకోవచ్చు, ప్రామిసరీ నోట్స్లో పెట్టుకోవచ్చు. మనకి ఇల్లు అప్పు చేయకుండా ఇల్లు కొని అద్దెలు వచ్చే విధంగా ఉండాలి, ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, మేము డబ్బులు ఎలా సంపాదించాలి, మేము డబ్బులు ఎలా పెంచుకోవాలి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా. ఆయన అందరికీ ఆయన ఇట్లా కాదు, మీరు ముందు అప్పులు అంటే, ఆస్తులు అంటే ఏంటో తెలుసుకోండి, ఆ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో తెలుసుకోండి, దాని మీద అప్పుడు మీరు మొదలు పెట్టండి అని చెప్తారు. అందుకని దాంతో ఇవాళ ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీవన్ టు స్టార్ట్ ఎ కంపెనీ అన్లెస్ దే రియలీ వాంట్. చాలామంది ఏదో కంపెనీ పెట్టేద్దాం, ఏదో బిజినెస్ పెట్టేసి మనం
వెంటనే బాగా డబ్బులు సంపాదించేద్దాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా ఇది కంపెనీలు పెట్టాలి, వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు 2 రకాలు. ఏదైనా సరే వ్యాపారం చేసి మనం దాంట్లోనే సంపాదించి దాంట్లోనే అంటే ఇక చావో బతుకో రేవో ఏదైనా ఇంకా వ్యాపారం అవ్వాలి. ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్నే నమ్ముకుని. అట్లా కాకుండా సరే ఖాళీ కూర్చునే దానికంటే ఏదో ఒకటి చేయటం బెటర్ కదా అని చెప్పి ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టి ఉన్న 10 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడి పెట్టి ఆ 10 రూపాయలు దాంట్లో పోయిన మనం ఎస్టాబ్లిష్ చేసే లోపలనే ఈ 10 ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోగానే మళ్ళీ మొదలుకు వస్తాం. సరే మళ్ళీ ఒక 10 రోజులు ఆగి, నెల ఆగి, మళ్ళీ ఒక 10 రూపాయలు రాగానే మళ్ళీ ఇంకో దాని మీద మొదలుపెడతాం. ఈ విధంగా మనం డబ్బులు మనం వేరే వేరే విధాలుగా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం వ్యాపారం. అందుకని నువ్వు నిజంగా వ్యాపారం చేయాలి, ఈ వ్యాపారమే నాకు తిండి బతుకు నీళ్లు శ్వాస నిద్ర అన్నీ నాకు ఈ వ్యాపారమే అనుకున్నప్పుడే నువ్వు మొదలుపెట్టు. Knowing what I know about the company, I would not wish that task anyone. ఈయన ఇంతకుముందు కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి చూసుకున్నాడు కాబట్టి ఆయన కంపెనీ పెట్టడం అంటే ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆ కంపెనీని ఈయన ఎవరిని కూడా మీరు కంపెనీలు పెట్టి వ్యాపారం చేసి సంపాదించాలని చెప్పడం అనమాట. There are times when people can't find employment and starting a company seems like the best solution. అనుకున్నట్టు చాలామంది కంపెనీని వాళ్ళకి వేరే ఉద్యోగం దొరక ఏదో కంపెనీ పెట్టేసి దాన్ని నడుపుతుంటాం చాలా మంచి సొల్యూషన్, మనకి ఇంతే గొప్ప మార్గం, ఎలాగో ఉద్యోగం ఎవడు ఇవ్వడని చెప్పి అనుకోవటం కాదు ఎప్పుడు. ఎందుకంటే మనకి ఇట్లా ఏదో ఒకటి పెడితే చాలు కదా, ఒక కంపెనీ పెడితే ఏదో ఒకటి బాగుపడదాం, లేకపోతే ఏదో చేద్దాము, లేకపోతే ఇందులో దాంట్లో ఊరికి డబ్బులు వస్తాయి కూర్చుంటే. ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం ఏమంటే ఈ ఈటరీస్ తినే రోడ్డు మీద, ఇప్పుడు దానికి ఏదేంటి స్ట్రీట్ ఈటింగ్, మనకి కొత్త పేరు పెట్టారు స్ట్రీట్ ఈటింగ్. వీధుల్లో కూర్చుని మనం ఇంతకుముందు బండి మీద తింటే మనకి నవ్వేవాళ్ళు, బయట తింటాడని చెప్పుకుని పాతలో. ఇప్పుడు ఇంట్లో తింటే నవ్వుతారు, వీడు బయటికే రాడు, ఎప్పుడు ఇంట్లోనే ఆ 2 మెతుకులు తింటూ కూర్చుంటాడని చెప్పి పనులు అవుతారు. ఇప్పుడు పరిస్థితి అయిపోయింది. మన స్ట్రీట్ ఈటింగ్ అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళి ఆ బళ్ళ మీద మాడిపోయిన నూనె వేసిన నూనె ఏదో మొత్తం మీద రకరకాలు అవి తినేసి వస్తారు. అట్లా ఎవరికాడు అనుకుంటాడు అనమాట, మనం దోశ బండి పెట్టుకుంటే బోల్ డబ్బు సంపాదించి పాడు సంపాదించంటే ఇటు సంపాదించండి. కానీ వాడు ఎంత కష్టపడ్డాడు ఆ దోశ బండి పెట్టుకొని సంపాదించడానికి అనేది వీడికి తెలియదు. ఇవాళ ఒక్క రోజులో దోశ బండి పెట్టంగానే వాళ్ళకి డబ్బులు వచ్చేది. వాళ్ళకి దోశ బండి పెట్టాలి, ఆ సెంటర్లో క్లిక్ అవ్వాలి, వాళ్ళకి టేస్ట్ నచ్చాలి, అప్పుడు వచ్చిపోయే వాళ్ళకి వీళ్ళు ఈ లోపల రోజు దానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ భరించాలి. భరించిన తర్వాత ఎప్పుడు 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు మెల్లమెల్లగా జనం రావడం మొదలు పెడతారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఇమ్మీడియట్గా టేస్ట్ చూస్తారు, ఇదంటే బాగాలేదు, మనకు పాత టేస్టే బాగుంది అని చెప్పి అనుకుని వెళ్ళిపోతుంటారు చాలామంది. ఈ విధంగా ప్రతి వ్యాపారానికి దానికి ఉండే సాధక బాధకాలు కష్ట సుఖాలు దానికి ఉంటాయి. అందుకని మనం వ్యాపారం అంటే ఊరికే పెట్టేయటం కాదు, దానికి చాలా చాలా మనం నష్టాలు కోర్చాలి, కష్టాలు సుఖాలు కోర్చాల్సి వస్తుంది. నష్టం వచ్చినా మనం భరించాల్సి వస్తుంది. అందుకని దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఒక 10 కంపెనీలు పెడితే దాంట్లో 9 కంపెనీలు 5 ఏళ్ల లోపల మూసుకుపోతాయి. ఈ కంపెనీలు అంటే మన మన బిజినెస్ కార్పొరేట్స్ లాగా అనుకున్నాం. మనం 10 కంపెనీలు పెడితే 9 అవుట్ 5 ఏళ్ళ లోపల. నేను మన కూడా చెప్తాను, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ 30,000 days. మనకి ఏదైనా ఒక వ్యాపారం సక్సెస్ అవ్వాలంటే ఇది మామూలు జెస్టేషన్ పీరియడ్, దాన్ని బతకటానికి కావాల్సిన టైము 1000 రోజులు, అంటే దాదాపు 3 సంవత్సరాలు మనకి లెక్క. ఇక్కడ ఈ ప్రకారం ఏంటంటే 5 ఏళ్ల లోపల నువ్వు ఎంత పెద్ద కంపెనీ పెట్టినా 9 కంపెనీలు మూసుకుపోతాయి. ఇక మిగిలింది ఎన్ని? 9, 10, 100 కంపెనీలు పెట్టారు, 90 పోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి? 10 కంపెనీలు. ఈ 10లో కూడా ఎవరు బతుకున్న వాళ్ళలో దాంట్లో మళ్ళీ 10% పోతాయి, అంటే ఇంకో 9 కంపెనీలు అవుట్ కొన్నాళ్ళలో. వాళ్ళు కూడా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే
ఒకటి వ్యాపార పరిస్థితులు మారచ్చు, లేదు అక్కడ మనకి ఆ, ఆ పర్టికులర్ సెంటర్లో ఏదైనా తేడా రావచ్చు, లేదా గవర్నమెంట్ పాలసీ తేడా రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ విధంగా కొన్ని చాలా వరకు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక 5 ఏళ్లలో కొంచెం డబ్బులు రాగానే మనం కొంచెం లోపల దాక్కున్న మన కోరికలు ఉంటాయి చూసారా, అవి మెల్లమెల్లగా బయటకు వస్తాయి. బయటకు వచ్చి మళ్ళాగా మనం వ్యాపారం చేస్తున్నాం, ఇక్కడ సంపాదిస్తున్నాం కదా అని అక్కడ ఖర్చు పెంచుకుంటూ వెళ్తాం. ఎప్పుడు ఫారిన్ టూర్ వెళ్తామో, లేకపోతే ఇంతకుముందు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం, ఫ్లైట్లో వెళ్తామో, సంపాదించేప్పుడు ఎందుకు అని చెప్పేసి అని టైం సేవింగ్ అని అదే పేరు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. ఈ విధంగా ఖర్చులు ఎక్కువయ్యేటప్పటికి మెల్లగా కంపెనీ ముసుగు. సో ఓన్లీ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద డిజైర్ టు ఓన్ యువర్ ఓన్ కంపెనీ, ఐ రికమెండ్. నిజంగా మీకు నాకుంటూ ఒక కంపెనీ ఉండాలి, నా సొంతం, నేను ఏమైనా సరే దాంట్లోనే బతకాలి, దాంట్లోనే తెలుసుకోవాలి అనుకున్నప్పుడే మీరు దానికి వెళ్ళండి. లేదంటే మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ మీ రోజు మీ వ్యాపారం మీరు ఏదైతే చేయదలుచున్నారో మీ ఓన్ అంటే మీ షేర్లు, ఇన్వెస్ట్మెంట్లు చిన్నగా ఏదైతే తెలుసుకున్నారో వాటి మీదనే దృష్టి ఉంచండి. అంతేగాని మీరు అటు ఇటు చంద్రవందరగా పరిగెత్తి ఉన్నదాన్ని పాడు చేసుకోకండి. When I say mind your own business, I mean to build and keep your asset column strong. Once a dollar goes into it, never let it come out. Think of it this way. Once a dollar goes into your asset column, it becomes your employee. The best thing about money is that it works 24 hours a day and can work for generations. Keep your day job. Be a great hardworking employee, but keep building that asset column. మీ ఓన్ బిజినెస్ని మీరు పట్టించుకోండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీ వ్యాపారం మీదనే మీ దృష్టి వచ్చింది అంటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే బిల్డ్ అండ్ కీప్ యువర్ అసెట్ కాలమ్ స్ట్రాంగ్. మన ఆస్తుల పట్టి ఏదైతే ఉందో దాన్ని పెంపొందించి దాన్ని బలంగా తయారు చేసుకోండి. అంటే ఎక్కువ దాని మీద బలంగా తయారు చేయటం అంటే దాని మీద ఎక్కువ సంపాదన వచ్చేట్టుగా దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అసెట్ కాలం. వన్స్ ఏ డాలర్ గోస్ ఇన్ టు ఇట్, నెవర్ లెట్ ఇట్ కమ్ అవుట్. ఒక్కసారి ఒక 10 రూపాయలు దాంట్లో పెట్టుబడి పెట్టామంటే ఆ 10, 11, 15, 20, 25 అట్లా అవ్వాల్సిందే. కానీ నాకు 20 నా 10 రూపాయలు పెట్టాము, 10 రూపాయలు లాభం వచ్చింది, సో నా అసలు తీసేస్తానని చెప్పి 10 తీసేసి మన ఖర్చులు పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ 10 పోతే లేదు, ఈ 10 మీద మీరు 10ని 10 చేస్తే 20 అయింది, 20ని మళ్ళీ పెంచితే 40 అవుతుంది, 40ని పెంచితే 80 అవుతుంది. అంతేగాని నా 10 నాకు వచ్చేసింది చాలు, ఈ 10 లాభంతోనే కదా నేను చేసేది వ్యాపారం, ఎంతైనా నాకు వచ్చే నష్టం ఉంది ఇప్పుడు అని చెప్పి మనం చేసాం అనుకోండి, పెరుగుతూ వచ్చు బహుశా. కానీ 10, 20 అవుద్ది, 20, 40, 40 ఇదంతా పెరిగేటప్పటికి టైం పడుతుంది. అదే 20, 40, 40, 80 అయ్యి మళ్ళీ 10 రూపాయలు వెనక్కి వచ్చి మళ్ళీ దాంట్లో పెట్టుకుంటే వెళ్ళాం అనుకోండి, మల్టిప్లికేషన్ తొందరగా జరుగుతుంది. ఆ ఆస్తులు తొందరగా మల్టిప్లై అవుతాయి అన్నమాట. అందుకని మనం ఎంతసేపు మన ఆస్తి ఒకసారి ఒక 10 రూపాయలు దాంట్లోకి పోయింది అంటే ఆ 10 రూపాయలని మళ్ళీ పెంచుకుంటూ ఉండాలి, కానీ వెనక్కి తీయదు. సో అది ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అది 24 గంటలు పనిచేస్తుంది. మళ్ళాగా 10 to 5 పనిచేస్తాను నేను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అనటానికి ఉండదు. అది మన మార్కెట్ మీటరు తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఇవాళ 10 రూపాయలు పెట్టి ఒక షేర్ వాల్యూ మనం కొనుక్కున్నాము, రేపు 11 అవుద్ది, వెళ్ళిన 15 అవుద్ది, ఎట్లనే పెరుగుతుంది. మనం నైట్ పని చేయకుండా ఉండదు. అది నైట్ పొద్దున్న లేచేటప్పటికి మనం మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి డబ్బులు దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి మనం ఆ పెట్టుబడి అనేది దాన్ని 24 గంటలు సంపాదిస్తూనే ఉంటుంది, దానికి వదలదు. అందుకని దానివల్ల మన అసెట్ కాలం ఎప్పుడు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ నుంచి స్టార్టా శ్రీధర్ బాబు గారిది? లేదు సార్, ఆల్రెడీ అవుతా ఉంది. మరి ఏంటి ఇవాళ జనం? అంటే ఓటు హాలిడే ఏమన్నా డిక్లేర్ చేశారనుకున్నారేమో తెలీదు. అక్కడ కూడా ఉన్నారు మన జనం. ఇప్పుడు నేను ఇది లీవ్ అయ్యి అటు ఒకసారి జాయిన్ అయ్యాను. ఎంతమంది ఉన్నారంటే? నలుగురేమో ఉన్నారు సార్, మీరు శైలజ మేడం ఆంటీతో కలిపి 5. ఓకే. శాంతకుమారి ఆంటీతో కలిపి 5.
శాంతకుమారి అంటే సరే ఇప్పుడు ఇక్కడ ఆవిడకి ఇది ఇప్పుడు సబ్జెక్ట్ ఇదిగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆవిడ మనకు ఫోన్ చేశారు. ఓకే. As your cash flows grows, you can indulge in some luxurious. An important distinction is that rich people buy luxurious last, while the poor and the middle class tend to buy luxurious first. The poor and the middle class often buy luxurious items like big houses, diamonds, furs, jewelry, or boats because they want to look rich. They look rich, but in reality, they just get deeper in debts or credit. The old money people, the long-term rich, build their asset column first. Then the income generated from the asset column buys their luxurious. The poor and the middle class buy luxurious with their own sweat, blood, and children inheritance. మనం ఎప్పుడైతే మనకి సంపాదన పెరుగుతూ ఉందో మనం వెంటనే ఇందాక మనం అనుకున్నాం కదా, ట్రైన్లో వెళ్ళేది, ఫ్లైట్లో వెళ్తాం, తర్వాత ఏ 3 స్టార్ హోటల్ అని ఏ హోటల్ పెడితే అక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్తాం, 5 స్టార్ హోటల్కి వెళ్తాం. ఈ విధంగా మెల్లమెల్లగా మనకి లగ్జరీస్ అనమాట, అంటే మనం అనుభవించటానికి ఎక్కువ మనం ప్రాధాన్యం ఇస్తాం. మెల్లమెల్లగా కొంచెం కొంచెం అనుభవించడానికి మొదలు పెడతాం అనమాట. అన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ బిట్వీన్ ద రిచ్ అండ్ రిచ్, ముఖ్యమైన తేడా ఏంటంటే రిచ్కి, పూర్ ఆర్ మిడిల్ క్లాస్కి, రిచ్ పీపుల్ వచ్చి ముందు సంపాదన మీద దృష్టి పెడతారు, తర్వాతనే ఆస్తులు, ఈ లగ్జరీస్ మీద, విలాసాల మీద, లగ్జరీస్ అంటే విలాసాలు అనుకుంది, ఆ విలాసాల మీద ఖర్చు పెట్టడానికి వెళ్తారు. అంటే సంపాదించి మన ఖర్చులన్నీ పోను, ఇన్వెస్ట్మెంట్స్ పోను, ఇంకా డబ్బులు మిగిలితే అప్పుడు విలాసాలకి. కానీ మనకి ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్లో ఏం చేస్తారు, జనరల్గా సంపాదన డబ్బులు చేతిలో కనపడంగానే వెంటనే ఆ దాగిపోయి లోపల అణుచుకున్న కోరికలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ వాటి మీద విలాసాల వైపు మనం దృష్టి వెళ్తున్నాం. అందుకని వాళ్ళకి మనకి తేడా ఏంటంటే రిచ్ పీపుల్కి, పూర్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళు విలాసాలకి ఆఖరి ప్రాధాన్యత ఇస్తారు. మనం డబ్బులు రాగానే మనకి లోపల ఉన్న కోరికలను బయటకు వచ్చి మనం మెల్లగా ఖర్చుకి ప్రాధాన్యత, విలాసాలకి ప్రాధాన్యత మొదలు పెడతాం. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఆఫెన్ బై లగ్జరీ ఐటమ్స్ లైక్ బిగ్ హౌసెస్, డైమండ్స్, ఫర్స్, జ్యువెలరీ అండ్ బోట్స్. చాలామంది ఈ పూర్ అండ్ మిడిల్ అంటే దాన్ని మనం ఏమంటారు, దాన్ని అర్ధాంతరపు సిర, రాచపుండు వచ్చిన తొందరగా పోదంటారు. అది ఆ విధంగా నడమంతరపు సిరి రాగానే మనం ఏం చేస్తాము, ఇప్పుడు నాకు నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బాగున్నాయి, నాకు అప్పిస్తుంది బ్యాంకు, సో పెద్ద ఇల్లు కొనుక్కుందాం. మామూలుగా 2 బెడ్రూమ్ కొనుక్కున్నాడు, వెంటనే 4 బెడ్రూము విల్లాను, ఆ విధంగా వెళ్ళిపోతాను 4 కోట్లు 5 కోట్లు. ఎందుకంటే ఇంకా సంపాదన వస్తుంది కదా, ఇది కట్టేస్తాం కదా అని నమ్ముకుంటానమాట. కానీ అప్పు కొనుక్కుని మనం మన సంపాదన అంతా అప్పులకి వడ్డీలు కడుతున్నాను, దానివల్ల వచ్చే ఖర్చులు కడుతున్నాము అనేది మర్చిపోతాం. విల్లా కొనుక్కున్నాడు అనుకోండి, వెంటనే 2 పని మనుషులు కావాలి ఇంట్లో అది మెయింటైన్ చేయడానికి. 2 పని మనుషులు పెట్టుకుంటే వాళ్ళిద్దరికి జీతాలు, ఆ పని మనుషులతో పాటు గార్డెనింగ్, అది ఇది, నీళ్లు కొట్టేదానికి పొద్దున్నే మళ్ళీ దాని మనిషి కావాలి. తర్వాత ఏం చేస్తాము, ఈ పనులతో పెద్ద గోడగా ఉంది, ఒక ఫ్యామిలీ ఎవరిని ఇంట్లో ఉంటే మగాళ్ళేమో వీళ్ళంతా చూసుకుంటారు, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసి పెడుతుంటారని ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటాం. వాడికి అయ్యే ఖర్చులు, జీతము, వాడి తిండి, తిప్పలు, ఫోన్లు, వాడి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మనం కట్టాలి. ఇవన్నీ కట్టడం మన ఖర్చులు ఇంకా పెరుగుతాయి. మెయింటెనెన్స్, ఈ విధంగా రకరకాలుగా మనం ఒక్క ఖర్చు కనుక కొంచెం అనవసరమైన ఖర్చు లేకపోతే ఇట్లా పెట్టుబడి కనుక పెడితే దాంతోపాటు మనకు తెలియకుండా యాన్సిలరీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, దాంతోపాటు అనుబంధమైన సమస్యలు చాలా ఉంటాయి, ఖర్చులు చాలా వస్తాయి. మనం అనుకుంటాం ఇంతే కదా అని చెప్పి, కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చేసే అట్లా ఉంటుంది. నేనేం చేస్తాను, మన తోటలో ఒక మామిడికాయలే కదా అని చెప్పి నేను తెప్పిస్తాను, నాకు ఖర్చు లేదు దాని మీద. కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయో చూడండి, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు అక్కడ తోటలోకి కోయటానికి 4 మనుషులు పెడతారు. కోసిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి బస్తాలకి ఎత్తి, బస్తాలకి అంచి ఆటోలో వేసి, ఆటో నుంచి బస్ స్టాండ్, మళ్ళీ 15 కిలోమీటర్లు
బస్సు కోసం రావాలి. మా ఊరి నుంచి డైరెక్ట్ ఉండదు. సో ఆటో వాడు రాత్రి 9:00కో బస్ స్టాండ్ని తీసుకొస్తే బస్ స్టాండ్లో వాడు బుక్ చేస్తాడు, కార్గోలో బుక్ చేసి బస్సులో డిక్కీలో వేస్తాడు. ఇక్కడ దాకా అయ్యేటప్పటికి ఒక ఖర్చు, ఈ కార్గోకి ఒక ఖర్చు. దీంట్లో వేసిన తర్వాత పొద్దున్నే నేను 4:30కి వెళ్ళి అక్కడ నిలబడాలి. నిలబడి దీనికి మళ్ళీ 2 కార్లు ఎంత సామాన్ వస్తుందో తెలియదు అన్నీ వేసుకురాటండి. సరే అన్నీ వేసిన తర్వాత మళ్ళీ డ్రైవర్ కొట్టి 200. అన్నీ వేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏరి పెట్టి తర్వాత మళ్ళీ దీని కారాలు ఉప్పులు మనకి మనతో పాటు వచ్చే అందరికి మీద అంతో పాటు మాది కూడా తీసుకొచ్చేయండి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇండైరెక్ట్గా అన్నమాట, అంటే తినటానికి పెట్టాను కదా, ఊరికే ఒక ఎగ్జాంపుల్ కోసం బయట వాళ్ళని నాదే చెప్తాను. ఇది 10 మంది అవుతాం ఇంట్లో, 10 మంది 12 మంది, 10-12 మందికి పొద్దున కాఫీ, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 2 కూరలు, మళ్ళీ ఇవన్నీ చేసుకుని మళ్ళీ మళ్ళీ కాయలు కొట్టడానికి ఒక మనిషి, వాడి కొన్ని కాయలు అన్నీ ఇచ్చి ఇవన్నీ అయిన తర్వాత బాగు చేసి మనం ఊరగాయలు పెట్టి రాత్రికి మళ్ళీ భోజనం చేసి అందరూ వెళ్ళిపోయేటప్పటికి మనకి తెలియని ఖర్చు 3-4 వేలు అవుతుంది. తెలియకుండా మనకు అనిపిస్తుంది ఏమని, 100 మామిడికాయలు తోటలో తెచ్చుకుని మనకు రూపాయి పడదు కదా అని. కానీ యాక్చువల్గా చూసేటప్పటికి ఎన్ని కలుపుకుంటే మనకి చాలా ఉంది. అట్లా మనం ఎప్పుడు మనం ఏంటంటే అదొక హాబీ, సరదా అని చెప్పి చేస్తాం. సరే భరించగలము, చేస్తున్నాము, అది వేరే విషయము. అదో సరదా అయిపోయింది. ఒక సంవత్సరానికి ఒకసారి అదొక ఫెస్టివల్ అనుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి లేనప్పుడు మనం లేనట్టుగా మనం ఉన్నట్టుగా చూపించుకుని లేని ఖర్చుని పెంచుకుని పోకూడదు. నేను ఎందుకు చెప్తానంటే ఇది ఖర్చు మనకు తెలియకుండా ఒకదాని వెనక ఒకటి ఎలా వస్తుంది దానికోసం చెప్తాను. అంతగా ఖర్చు పెట్టిందని కాదు, తిన్నదాని కాదు. వచ్చిందంతా అయిన వాళ్ళు, తిన్నదంతా వాళ్ళే కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు, ఆ బాధ లేదు, ఆ ప్రాబ్లం లేదు, రెండూ లేదు. సో మనం డబ్బు ఉన్నట్టుగా కనపడటానికి అని చెప్పి మనం ఏవేవో రకరకాల ప్రయత్నాలన్నీ చేసి వాటి మీద అప్పులు కట్టి వడ్డీలు కట్టుకుంటూ మనం మనకున్న ఆదాయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. సో ద ఓల్డ్ మనీ పీపుల్ లాంగ్ టర్మ్ రేజ్ బిల్డ్ దేర్ అసెట్ కాలం ఫస్ట్. ఇప్పుడు మనకు ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో మనం రకరకాల మనం ముందు అసలు ఇంట్లో ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు అంటారు, అంటే మొదటి నుంచి డబ్బు ఉండి ఆస్తులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత మెల్లగా వ్యాపారాలు చేస్తూ కొంచెంగా సేవ్ చేసుకొని పెరిగిన వాళ్ళు ఉంటారు. నియో రిచ్, కొత్త రిచ్ అనమాట వాళ్ళు. అట్లా కాకుండా ఉద్యోగాలు చేసి లేదా అమెరికాలో ఎక్కడో చేసి అక్కడి నుంచి డబ్బులు పంపించి ఇక్కడ 2 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కొని డబ్బులు సంపాదించుకొని ఆస్తులు పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా రకరకాల వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ ఆయన చెప్పేది ఓల్డ్ మనీ పీపుల్, మొదటి నుంచి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ముందు ఆస్తులు కొనుక్కోవటం మీద దృష్టి పెడతారు. మీ ఊళ్ళలో కూడా చాలా మందిని చూస్తుంటారు. ముందు 2 ఎకరాలు పక్కన కలిసి వచ్చిందంటే 2 ఎకరాలు 10 రూపాయలు ఎక్కువైనా కొనేస్తారు. పక్క 10 ఎకరాలు మంది ఉందనుకోండి, దాని పక్కన ఇంకో 2 ఎకరాలు అమ్మటానికి వస్తే ముందు కొనేస్తారు. దాని కాడిగట్టు పొలం అంటారు. ఎందుకంటే మళ్ళీ పక్కన ఇంకోవడం చేరితే మనకు సమస్యలు వస్తాయి. మనమే అనుకోండి మనకు సమస్యలు. అందుకని ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక ఆస్తులు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆస్తుల్ని పెంచుకోవటం, పాతవాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆస్తులు పెంచుకోవటం మీద దృష్టి పెడతారు. మన అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం ముందు విలాసాల కింద, ఎందుకంటే మన చెమటోడ్చి కష్టపడ్డాము, మన నెత్తురు దాంట్లో ఉంది, మన పిల్లల భవిష్యత్తు, ఇవన్నిటినీ మనం తీసుకెళ్ళి ఆ విలాసాల కింద ఖర్చు పెట్టేస్తాం. అది రిచ్కి మనకి ఉన్న తేడా. అర్థమైందా? అర్థమైంది సార్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చెప్పండి. మా అన్నయ్య గారు, మా ఆడపడుచోళ్ళ హస్బెండ్ అన్నమాట. వాళ్ళ ఊర్లో ఆసాంలో ఎవరికో 100 ఎకరం ఉంది, దానికన్నా నేను ఎక్కువ కొనుక్కోవాలి అని చెప్పి ఆయన ఫస్ట్ బేసిక్ 2 acres మా ఆడపడుచునిచ్చేటప్పుడు. ఆయన CA, మంచి జాబ్, కింద నుంచి పైకి వచ్చారు కాబట్టి అన్ని తెలుసుంటాయి అని చెప్పి ఇచ్చాము. ఆయన ఇప్పుడు 120 acres కొన్న ఆసాము అనిపించుకోవాలి అనే దీనికోసం అని చేసుకున్నాడు. కానీ అది
పూర్వం నుంచి ఉన్న ఆయన్నే ఆసాం అంటారు తప్పితే మిడిల్ గా ఇంత వచ్చిన ఆయన్ని అనరు అనేది ఆయనకి తర్వాత 120 అయిపోయాక అప్పుడు అర్థమయ్యి ఓ మనం ఎంతైనా మధ్య పెరిగిన వాళ్ళని వీళ్ళు ఇంతేలే ఎన్నాళ్ళు ఉంటుందో వీళ్ళ దగ్గర అని మాట్లాడుతున్నారు, కామెంట్ చేసి నవ్వుతూ ఉన్నారు తప్పితే అయ్యో వీళ్ళు ఇక్కడ నుంచి కష్టపడి ఇంత దాకా తెచ్చుకున్నారు, ఇన్ని గూడెంలు కొనుక్కున్నారు, 120 ఎకరం పొలం కొన్నారు అని ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ వేస్ట్ నేను ఇన్వెస్ట్ చేయటం అని చెప్పి ఆయన బెంగళూరులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా ఫస్ట్ అంటే నుంచి ఉన్న వాళ్ళే లెక్క డబ్బులకి. ద ఓల్డ్ మనీ అంటే అది గుర్తొచ్చింది. ఎప్పుడైనా అంతే. దాంతో పాటు ఇది ప్రాపర్టీ పక్కన సైడ్ ఉన్న ప్రాపర్టీ అంటే నేనే రీసెంట్ గా తీసుకున్నాను. మా ఊర్లో అమ్మ వాళ్ళు ఇచ్చిన పొలం ఉంటే దాని పక్కన ఎవరో అమ్ముతుంటే మా పెద్దనాన్న అన్నారు, అయితే నువ్వు తీసుకోమ్మా లేకపోతే నేను తీసుకుంటాను, కాకపోతే నా మధ్య వాళ్ళ మధ్య అటు ఇటు నేను ఉంటాను, మధ్యలో నువ్వు ఉండాలి, ఎటో ఒకటి జరగాలి చూసుకో అంటే ఈయన అన్నారు ఎందుకు మంచి ప్రాపర్టీ అన్నప్పుడు తీసుకోవచ్చు, అలా పక్కన ప్రాపర్టీ పోకుండా తీసుకున్నాము అంటే కొత్త వాళ్ళు వచ్చి ఏమి అటు ఇటు చేయకుండా ఉంటారు అనే దానికోసమని కానీ పూర్వం నుంచి ఉన్నదే ఇది. మా బాబాయ్ అమ్ముతున్నా గానీ మా డాడీ తీసుకొని ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చారు. అలాగే నేను ఇప్పుడు పక్కది తీసుకొని యాడ్ చేసుకుంటే అంటారు. ఇప్పుడు మీ యాడ్ పక్కన మీ చేసుకుంటా. ఇల్లు కొని మళ్ళీ దాని పక్కన ఇల్లు కొని దాని పక్కన ఇల్లు కొని అంతే సందు మొత్తం మాదైనట్టు. అది ఆ విధంగా మనం ఆస్తులు పెంచుకోవటం మీద దృష్టి పెట్టాలి. ఆ ఆస్తులు అంటే కూడా మన జేబు నింపే ఆస్తులు అన్నీ కాదు. యా A true luxury is a reward for investing in and developing a real asset. For example, when my wife Kim and I had extra money coming from our apartment houses, she went out and brought her Mercedes. It did not take any extra work or risk on her part because the apartment house bought the car. She did, however, have to wait 4 years while the real estate investment portfolio grew and began generating enough extra cash flow to pay for the car. But the Mercedes was a true reward because she proved she knew how to grow her asset column. That car now means a lot more to her than simply another pretty car. It means she used her financial intelligence to afford it. Yeah. A true luxury is a reward for investing in and developing a real estate. నిజమైన విలాసం ఖర్చు, ఆనందం, సంతోషం ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడుతున్నామంటే అది మనం పెట్టిన పెట్టుబడి దాని నుంచి పెంచిన ఆస్తి, నియమితమైన ఆస్తి ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిఫలం అనండి, లేకపోతే దాని యొక్క బహుమతి ఈ లగ్జరీ అనేది. అంతేగాని అసలుని ఖర్చు పెట్టి లేకపోతే అసలు వచ్చిన లాభాన్ని ఖర్చు పెట్టి అసలు తీసేసి పెంచేది లగ్జరీ, అది రివార్డ్ కాదు, అది ప్రజెంటేషన్ కాదు. మన పెట్టుబడిలో నుంచి లగ్జరీ ఈజ్ ఫర్ రివార్డ్ ఫర్ ఇన్వెస్టింగ్. మనం ఇవాళ అనుభవిస్తున్నాం అంటే దానికి ఒక మూల కారణం మనం పెట్టిన పెట్టుబడి, దాని నుంచి వచ్చిన ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈయనను వాళ్ళ ఆవిడ వీళ్ళకి అపార్ట్మెంట్ హౌసెస్లో చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద నుంచి అద్దెలు వస్తుంటాయి. సో అద్దెలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆమె లెక్కలు వేసుకుంది మొత్తం అంతాను. ఓకే, నాకు ఈ అద్దెలు వస్తున్నాయి, దీనికి సర్ప్లస్ ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం చిన్న కోరిక తీర్చుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఆమె వెళ్ళి ఒక మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కొచ్చుకుంది. దీనికి ఎందుకంటే it did not take any extra work or risk on her part because the apartment house bought the car. ఇక్కడ ఆమెకి ఎక్కువ దాని మీద పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరము, లేకపోతే పెద్ద బాధపడాల్సిన అవసరము, రిస్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ మీద వచ్చిన అద్దెలతోనే ఆమె కారు కొన్నది. అంటే అసల్లో నుంచి ఏం డబ్బులు తీయలేదు, అసలు పెట్టుబడులు అపార్ట్మెంట్ హౌస్లు అట్లాగే ఉన్నాయి. దానికి ఏం వేరే ఎక్స్ట్రా దీనికోసం కష్టపడాల్సిన పని లేదు. అద్దెలకు వచ్చిన డబ్బులు చాలామంది ఉంటారు, వాళ్ళకేంటారు బాబు 4-5 లక్షలు అద్దెలు వస్తారా అని చెప్తారు. ఆ అద్దెల్లో అట్లా వచ్చిన డబ్బులతో ఆమె కారు కొన్నది. కానీ నిజంగా దాంట్లో she has to wait for 4 years while the real estate investment portfolio grew and began generating
ఎనఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఫ్లో టు పే ఫర్ ది కార్. కానీ ఏమైంది, 4 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లోని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయం పెరగటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ కారు వలన మనకి బయటికి అంటే కారు లోన్లో కొన్నా కూడా ఆ లోను కట్టే ఈఎంఐలు, మెయింటెనెన్స్, డ్రైవరు, వీటన్నిటికీ కలిపి ఖర్చు పెట్టడానికి, కారుకు అయ్యే ఖర్చులని కట్టడానికి ఈ రియల్ ఎస్టేట్ మీద ఇప్పుడు 4 లక్షలు వస్తుంటే 4 లక్షలకి మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పెట్టుకున్నాం. కారు కొనుక్కున్నప్పుడు ఏమైంది, అది ఎక్స్ట్రా అయిపోయింది. దానికి ఇందులో నుంచి తీయటం రావాలి, లేకపోతే మనకు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగకపోతే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు దీనికి వెళ్తాయి. ఆ విధంగా 4 సంవత్సరాలు అవుతాయి. కానీ దీనికి ఆ కారుకి పే చేయడానికి సరిపడే డబ్బులు ఆదాయం నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి రావడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది. బట్ ద లగ్జరీ, ద మెర్సిడెస్ వాజ్ ఎ ట్రూ రివార్డ్ బికాజ్ షీ ప్రూవ్డ్ షీ న్యూ హౌ టు గ్రో హర్ అసెట్ కాలం. కానీ ఈ లగ్జరీ ఏదైతే ఉందో, విలాసమైన మెర్సిడెస్ బెంజ్ కార్ అంటే మరి అప్పుడు అసలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్నా కూడా, ఎంత కార్లు కొన్నా, ఆడీలు కానీ, లిమోజిన్లు కానీ, ఇంకా ఏవి కొన్నా కానీ, ఆ మెర్సిడెస్ బెంజ్ కారు కొనటంలో ఉన్న ఆనందం ఇంకెందులో ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. మీకు ఎవరికైనా వేరే ఆలోచన ఉందా దాంట్లో? అన్ని కార్లను కొనాలి. ఆ ఇంటి ముందు ఆ 3 ఇది స్టారు ఉన్న కారు ఉంటే ఆ డిగ్నిటీ అసలు ఆ షోనే వేరే, ఆ రెస్పెక్టే వేరే ఉంటుంది లగ్జరీ. అందుకని మెర్సిడెస్ అనేది ఆమెకి, ఆమె డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని మీద ఎలా సంపాదించాలి, ఆ అసెట్ కాలంని ఎలా పెంచుకోవాలి అనేది ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ చేసుకుంటూ వచ్చింది కాబట్టి. ఒకవేళ ఈ నిజంగా ఈ మెర్సిడెస్ బెంజ్ కారు అనేది వాళ్ళకి విలాసవంతమైన చాలా ఎక్కువ అయినా కూడా పెద్ద అది ఇన్నాళ్ళు పడిన కష్టానికి అది నిజమైన రివార్డ్, నిజమైన ప్రెజెంటేషన్. ద కార్ నౌ మీన్స్ ఎ లాట్ మోర్ టు హర్ దాన్ సింప్లీ అనదర్ ప్రతి కార్. ఇప్పుడు ఆ బెంజ్ కార్ అనేటప్పటికి ఆవిడకి చాలా ఇష్టం మిగిలిన కార్లన్నిటికంటే కూడా. ఇట్ మీన్స్ షీ యూజ్డ్ హర్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ టు ఎఫర్డ్ ఇట్. దాని అర్థం ఏంటంటే ఆమెకి ఆర్థిక పరమైన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వాడుకుని దాని మీద వచ్చిన డబ్బులతో ఆమె ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళి దాని మీద వచ్చిన డబ్బులతో కారు కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు. అంతేగాని లోన్ కొనుక్కోను ఇంకోటో చేసి ఎంజాయ్ చేయట్లా, లోన్తో కొనుక్కోవట్లేదు. అది మనం అక్కడ గుర్తించాలన్నమాట. Instead, most people impulsively go out and buy a new car or some other luxury or credit. They may feel bored and just want a new toy. Buying a luxury or credit often causes a person to eventually resent that luxury because the debt becomes a financial burden. చాలా మంది ఇంపల్సివ్లీ, ప్లానింగ్ ఏమి ఉండదు దాని కింద. ప్లానింగ్ లేకుండా వెళ్ళి కనపడి కొనుక్కొచ్చేస్తుంటారు చాలా. అట్లాగే కారు కూడా కొనొస్తారు. అది ఇంకేదైనా కానీ, కారనే కాదు, ఇంట్లో పెద్ద హ్యాంగింగ్, షాండ్లేరు, లేకపోతే ఇంకోటి పెద్ద సోఫా సెట్, లేకపోతే పెద్ద డైనింగ్ టేబుల్, ఇంకా ఏది ఏది లేదు ఇవాళ ఏదో మంచి బర్త్డే వచ్చింది ఇంకోటి అని చెప్పి ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కొచ్చేసి క్రెడిట్ కార్డు మీద ఇంట్లో ఇచ్చేసి ఆహా అని చెప్పేసి, తర్వాత దాని మీద నెల మనం ఈఎంఐలు కట్టుతాం చూసారా, అప్పుడు కట్టడానికి డబ్బులు లేకపోయినప్పుడు దీన్ని కొన్నాము అని చెప్పి, ఇది కొనకుండా ఉంటే నాకు ఈ బాధలు లేవు కదా అని చెప్పి రోజు తిట్టుకుంటాం. ఎందుకంటే ఆ అప్పు అనేది చివరికి భారం అయిపోతుంది, వడ్డీలు కట్టు. అందుకని మన దగ్గర ఉంటే కొనుక్కోండి, అన్నీ అయిపోయిన తర్వాత మీకు, లేకపోతే నోరు అప్పు చేసి కొనుక్కో. అప్పు మనని ముంచేకూడదు, అప్పు మనకు తలకు మించిన భారం అంటారు చూసారా, ఆ విధంగా ఉండకూడదు. మనకేంటి, సరే అప్పు చేసాం, కారు కొనుక్కొచ్చాం, దీనివల్ల చికాకు ఎక్కువ అవుతుంది, చివరికి ఫైనాన్సర్ వస్తాడు, ఆ కారు తీసుకెళ్ళిపోతాడు, మళ్ళీ మనం మామూలుకి వచ్చేస్తాం. అట్లా ఉండకూడదు. After you have taken the time and invested in and build your own business, you are now ready to learn the biggest secret of the rich, the secret that puts the rich way ahead of the pack. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నాను. Now next chapter. ఇప్పుడు మనం
టైం తీసుకున్నాము, చాలా స్టడీ చేసాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మన ఓన్ బిజినెస్ పెంచుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ద సీక్రెట్ దట్ పుట్స్ ద రిచ్ వే హెడ్ అంతే. బాగా డబ్బుని వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, వాళ్ళు మనకంటే ముందు ఎట్లా ఉన్నారు రేసులు అనే దానికి ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. చూద్దాం అదేంటి. 4th చాప్టర్లో ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్, లెసన్ 4. మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాల్లో 3 పాఠాలు అయిపోయినాయి. 4వ పాఠం మొదలు పెడుతున్నాం. దాంట్లో హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్. My ఇది rich dad just played the game smart and he did it through corporations, the biggest secret of the rich. ఇప్పుడు మనకి 4వ చాప్టర్లో చెప్పేది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్. అసలు ఈ ట్యాక్సులు, పన్నులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి. పవర్ ఆఫ్ కార్పొరేషన్స్, ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు దాంతో ఎట్లా ఆడుకుంటారు, దాన్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క బెనిఫిట్కి దాన్ని ఉపయోగిస్తారు. లేదు అంటే వీలయ్యి వాళ్ళకి పలుకుబడి ఉంటే గవర్నమెంట్నే శాసించే స్థితికి వెళ్ళిపోతారు. నువ్వు ఈ విధంగా పాలసీ చెయ్యి, ఈ పాలసీలు నాకు ఈ విధంగా లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళకి కావాల్సిన విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలని, పాలసీస్ని వీళ్ళు మార్చేస్తారు. అంత కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మన ఆదాని, అంబానీస్, టాటాస్, వీళ్ళందరూ ఈ పెద్ద పెద్ద హౌసెస్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ హౌసెస్, వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది ప్రభుత్వం అంతా. వాళ్ళు ఒక్కసారి కనుక వ్యాపారం మానేయటమో లేకపోతే 2 రోజులు ఆపితే మన దేశ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఆ స్టేజ్కి వెళ్తారు. ఇది వంశీ గారు, ప్లీజ్ కరెక్ట్ మీ, యుఎస్లో ఇంతకుముందు ఇప్పుడు కాకపోయినా కూడా ఒక స్టేజ్లో జ్యూస్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు జ్యూస్ అంటే ఇజ్రాయలీస్. అవును సార్. వాళ్ళు మొత్తం అమెరికన్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అవును అవును అంటారు అది. ఇప్పుడంటే డైల్యూట్ అయిపోయి ఉంటుంది బహుశా. కానీ ఆ రోజుల్లో 50, 60, 70 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే పూర్తి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆ జ్యూస్ చేతిలో ఉండేది. అందుకనే అమెరికా ఇజ్రాయెల్కి ఎప్పుడు అంత హెల్ప్ చేస్తారు. అదే ఇప్పుడు సపోర్ట్ చేసింది కూడా అందుకే అంటారు. ఇంకా జ్యూస్ కంట్రోల్ చేస్తున్నారు, అందుకే ఈ ఫండింగ్ ఇవంతా బాగా ఇస్తున్నారు అక్కడ. ఎస్, మా కజిన్ ఆయన చెప్పేవారు, యా వాళ్ళు కనుక తలుచుకుంటే అమెరికా తలకిందులైపోతాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే బస్ మీరు అంటే మీరు ఫినాన్షియల్ సైడ్ ఎంతవరకు ఉన్నారు నాకు ఐడియా లేదు. ఇవాళ అమెరికా రిచ్ అంటాం కదా, ప్రపంచంలో అందరికంటే గొప్ప ధనిక దేశం అమెరికా. ఆ డబ్బులు వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు కదా సార్. ఎవరండి? వీళ్ళ డబ్బులు మొత్తం వరల్డ్ అంతా అప్పుడు డాలర్ మీదే డిపెండ్ అవుద్ది. అవును. సో డాలర్ ని వీళ్ళే పుట్టించేది కూడా. అవును. కాకపోతే ఇంకోటి అందరికి తెలియని విషయం ఏంటంటే మ్యానిపులేషన్ అంతా అదంతే. దట్ ఈజ్ ఎ పార్ట్. దాని కాకుండా వాళ్ళకున్న డబ్బులన్నీ ఎవరియో తెలుసండి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ మనం డబ్బులు అమెరికాలోనే పెడతాం, మన డాలర్స్ అన్ని. అవును అవును. చైనీస్ అమెరికాలోనే పెడతారు డబ్బులన్నీ. అవును. జపనీస్ అమెరికాలోనే పెడతారు డబ్బులన్నీ. అవును. అన్ని గవర్నమెంట్లు ఎందుకంటే డాలర్లో ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి, డాలర్ అనేది అంతర్జాతీయంగా ఎక్కడికైనా చెల్లుతుంది కాబట్టి అందరూ డబ్బులని తీసుకెళ్ళి అమెరికా బ్యాంకులోనే పెడతారు. సో ఇవాళ అమెరికా పెరిగేది మన డబ్బులతో. అవును. అమెరికా కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని డాలర్ లో జరుగుతుంది కాబట్టి ఆ డిపెండెన్సీ వల్ల కూడా వాళ్ళ పవర్ అదే యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పవర్ అదే. ఒక్కసారి కనుక ఈ 3-4 దేశాలు ఆ డబ్బులన్నీ డ్రా చేసి వేరే కంట్రీలో పెట్టారు అనుకోండి. అంటే ఈ మధ్యలో ఇది కూడా అయింది కదా సార్, ఇది మన శాంక్షన్స్ అయినప్పుడు రష్యా మీద వీళ్ళు
మా ఓన్ కరెన్సీలో చేసుకుంటామని చెప్పి ఒక 4 కంట్రీస్ ఏవో అవును టైఅప్ చేసుకున్నాయి. మన ఇండియా, అవును మన యుఏఈ ఇండియాతో ఇలా ఏవో. ఇండియాతో కాదు అవును అంటే ఇంకా అది చాలా దానికి డీపెస్ట్ వీళ్ళు భయపడింది కూడా అదే. కొంచెం బాగానే అప్పుడు స్ట్రిక్ట్ అయ్యింది. డిపెండెన్సీ ఎక్కడ పోతుందని చెప్పి. అవును ఇప్పుడు మన మీద 10 మంది ఆధారపడి బతుకుతున్నాం, లేకపోతే మన యొక్క శక్తి గురించి 10 మంది మన దగ్గరే పడి ఉంటారు అనుకోండి, మన వీళ్ళకి ఆ పైప్ మనం సప్లై చేసే పైప్ లైన్ ఆపిస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఈ 10 మంది వేరే చోటుకి వెళ్తారు. అవును. అట్లాగే అమెరికాలో కూడా వాళ్ళు అప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు రష్యా మీద వీళ్ళు శాంక్షన్స్ అమెరికన్స్ అన్ని పెట్టి శాంక్షన్స్ పెట్టారు. వాళ్ళకి ఎవరు సప్లై చేయకూడదు, యూరోప్ నుంచి, ఇండియా నుంచి, లేకపోతే మిగిలిన దేశాల వాళ్ళు ఎవరు సప్లై చేయకూడదు, వాళ్ళని వెలేసాము మేము అని చెప్పి రష్యాని వెలేశారు. యా రష్యాని వెలేసినప్పుడు మనకి రష్యా నుంచి మేజర్గా ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్తో పాటు రష్యా నుంచి కూడా మనం ఆయిల్ చాలా ఎక్కువ దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అప్పుడు మనం పవర్ఫుల్ కంట్రీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు భారతదేశంతో పెట్టుకుంటే భారతీయులు మన దగ్గర నుంచి కొనటం మానేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతగులుతుందని మన ఎంతసేపు తాటాకి చప్పుళ్ళు బెదిరింపులు ఉంటారు చూసారా, ఓయ్ నువ్వు దాటుతున్నావు జాగ్రత్త, జాగ్రత్త అనేవాళ్ళు. అంతేగాని మన జాగ్రత్త ఎప్పుడు మన కంట్రోల్ చేయలేవాళ్ళు మన దేశాన్ని. అందుకని మనం రష్యాతో డాలర్తో పేమెంట్ కుదరదు కాబట్టి రష్యాకి భారతదేశానికి కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, రూపీస్లో పేమెంట్ చేసుకున్నారు. ఆ విధంగా అమెరికా యొక్క ఆర్థిక సార్వభౌమత్వాన్ని మనం దెబ్బకొట్టగలిగాం. అందుకని రిచ్ వాళ్ళు, కార్పొరేషన్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఎంతమందికి దీని గురించి మీకు ఎంత ఐడియా ఉందో నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు ఇంకెవరైనా వేరే చెప్పగలిగితే చెప్పండి. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి దీనికి? ఇంతకుముందు మన భారతదేశంలో 2 గ్రూప్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ హౌసెస్ 2 ఉండేవి, టాటాస్ అండ్ బిర్లాస్. ఆ రోజు ఈ రెండే, ఏ పేరు చెప్పినా ఏమైనా పెద్ద టాటా బిర్లా నువ్వు అని చెప్పి ఈ 2 పేర్లే అందరి నోట్లో ఆడి. ఆ టైంలో 2 గ్రూపులు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసి ఈ విధంగా పాలసీ పెడితే ఇండస్ట్రీస్ పెరుగుతాయి, ఇన్కమ్ బిజినెస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రభుత్వానికి ఏం కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకి క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు, వాళ్ళకి ఎంతసేపు ఏదో ఒకటి తిని పట్టుకుని ఉండేవాళ్ళు కావాలి. ఆ విధంగా వీళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి వ్యాపారస్తులకు కావాల్సిన విధంగా ప్రభుత్వం పాలసీలు రెడీ అయ్యింది. అందుకని ఇది ఇక్కడ చెప్పడం ఏంటంటే, మై రిచ్ డాడ్ జస్ట్ ప్లేడ్ ద గేమ్ స్మార్ట్ బట్ ఈ డిడ్ ఇట్ త్రూ కార్పొరేషన్స్, ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద రిచ్. వాళ్ళ రిచ్ డాడ్ ఈ ఆట చాలా చక్కగా ఆడేవాడు అనమాట. అంటే కార్పొరేషన్స్లో గవర్నమెంట్ దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి ఏంటి అని చెప్పని, అది కార్పొరేషన్స్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఆ పేరు ద్వారా పెట్టి చేసేవాడు. అది బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద రిచ్. డబ్బు ఉన్న వాళ్ళ యొక్క అతి గొప్ప సీక్రెట్ ఏంటంటే, మీకు చిన్నగా చెప్పాలంటే డివిడెండ్ ట్యాక్స్ అని ఒకటి ఉంది. మనం కంపెనీలో షేర్స్ కొనుక్కున్నప్పుడు కంపెనీకి వచ్చిన లాభాలని షేర్ హోల్డర్స్కి పంచుతారు. ఆ లాభాన్ని డివిడెండ్ అంటారు. ఆ డివిడెండ్ మీద ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, మనకి పంపించేటప్పుడు డివిడెండ్ దాంట్లో ట్యాక్స్ పట్టుకొని మిగిలింది పంపించాం. అట్లా కాకుండా ఇప్పుడే తర్వాత మార్చారు, ఆ పాలసీని మార్చి కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పి డివిడెండ్ ట్యాక్స్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీదనే మేము కట్టేస్తాము, పబ్లిక్ వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం ఏదో పెట్టి ఆ డివిడెండ్ ట్యాక్స్ని తగ్గించారు, కట్టాల్సిన అమౌంట్. సో ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేట్స్ ఏం చేశారు, వాళ్ళు కట్టే డివిడెండ్ ట్యాక్స్ తగ్గిపోయింది. సో మనకి షేర్ హోల్డర్కి మనకి బెనిఫిట్, ట్యాక్స్ తగ్గింది, మనకి ట్యాక్స్ పట్టుకోలేదని మనం చూస్తాం. కానీ డివిడెండ్ ట్యాక్స్ ఇంతకుముందు 30%, 25% ఉండేది, 15%కి వచ్చేటప్పటికి ఆ కార్పొరేషన్కి, ఆ కంపెనీకి 10% ఎక్స్ట్రా అమౌంట్ మిగిలింది. పైగా ఈ డివిడెండ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతుంది.
ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రాసినప్పుడు ఖర్చుల కింద చూపిస్తారు. ఖర్చుల కింద చూపించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గి, ఖర్చులు పెట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గి. ఈ విధంగా రకరకాలుగా ఎట్లా సేవ్ చేయొచ్చు మన డబ్బులు అనే దాని మీద వీళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు పాలసీస్ని వాళ్ళ అనుకూలంగా వాళ్ళు వాడుకుంటారు. మనకి ఆ పాలసీ ఉందంటే సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ సెక్షన్ ప్రకారం మనం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. అట్లా అది వాళ్ళు చూసి ఆ సెక్షన్ మనం ఎలా వాడుకోవచ్చు అని చూస్తారు. మన సెక్షన్లో ఉన్న రాయితీని గురించి మనం ఆలోచిస్తాము, వాళ్ళు అలా ఆలోచించారు. ఈ సెక్షన్ వాడుకొని మనం వచ్చిన లాభాన్ని ఏ విధంగా తగ్గించుకొని బయటకు రావాలని ఆలోచిస్తాం. అది తేడా ఉంటుంది. ఆ సీక్రెట్ ఆఫ్ రిచ్, వాళ్ళ డబ్బున్న వాళ్ళ యొక్క అతి గొప్ప రహస్యాన్ని మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. 6:25 ఇవాళ రేపు మొదలు పెడదాం. ఇది ఎస్ సార్. ఇప్పుడు దాకా మీకు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. కాదు ఇంకేదైనా సందేహాలు, సలహాలు, మీ అనుభవాలు ఇంకేమైనా ఉంటే ఇందులో పంచుకో. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ గురించి వంశీ గారు చెప్పారు. అట్లా మనకి ఏదైనా ఇంకా మనకు తెలిసిన సిస్టమ్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ మళ్ళీ లలిత, మనకు తెలుసు. శైలజ మ్యామ్, ప్రత్యూష మ్యామ్. మధ్యలో వస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా అసలు ఏం జరుగుతుంది అని? అంటే ఓకే, ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ఛాలెంజెస్ ఉంటాయి ఇంట్లో, లేకపోతే ఏదో పొద్దున్న లేవటం ఇంకోటి 6 o'clock జాయిన్ అయిన వాళ్ళకి ఐ థింక్ సో. మధ్యలో వచ్చే వాళ్ళకి కంటిన్యూటీ ఉంటుందా అనేది నా డౌట్. అంటే ఇది ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు శ్రీలక్ష్మీదేవి చెప్పచ్చు. శ్రీలక్ష్మీదేవి, నీకు అర్థం అవుతుందా ఈ సబ్జెక్ట్? కంటిన్యూటీ వస్తుంది అని అర్థం అవుతుంది. కంటిన్యూటీ. ప్రభావతి, మిగతా వాళ్ళందరూ రోజు వచ్చేవాళ్ళే ఉన్నారు. రోజు చెప్తున్నాము కానీ వచ్చేటప్పటికి మీకు అది కూడా అయిపోయి ఇవాళది సగం అయిపోయింది అనుకోండి, మీకు ఎంతవరకు అర్థం అవుతుందని. కనీసం నిన్న రాకపోతే ఈ రోజు ముందు రోజుది కొంచెం కవర్ చేస్తారు. అదైనా విని ఉంటే దాని గురించి కొంచెం నాలెడ్జ్ అయినా, కంప్లీట్ గా రాకపోయినా గానీ దాని గురించి చిన్న అవగాహన అనేది ఉంటది. మీకు అర్థమైతే ఐఎమ్ హ్యాపీ. లేకపోతే అడగండి, మీ టైం వేస్ట్ చేసుకో. సార్ నేనైతే ఎగ్జాంపుల్స్ కోసం వస్తాను సార్. అది లాస్ట్ లో వచ్చిన ఫైనాన్స్ మెయిన్ టాపిక్ తెలుస్తుంది అండ్ ఆ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా యూస్ అవుతాయి కదా సార్. సో నేను వాటి కోసం వస్తాను ఖచ్చితంగా. అంటే కంటిన్యూటీ మీకు వస్తుంది అనేది నా పాయింట్. చెప్పండి ప్రభాకర్. ఓకే సార్, మాట్లాడేస్తారు. కంటిన్యూటీ ఉంటుంది సార్. అంటే డైలీ ఉంటున్నాం కదా, కంటిన్యూటీ ఉంటుంది సార్. ముందు నుంచి ఉంటే ఉంటుంది, మధ్యలో వస్తే అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే, గుడ్. రైట్, మీరు ఏదో చెప్తారు. ఎస్ సార్. అంటే ఆ రోజు చెప్పే ఎగ్జాంపుల్స్ మోర్ వాల్యుబుల్ కదా సార్, రిలేబుల్ గా ఉంటాయి. సో అవి చాలా హెల్ప్ అవుతాయి సార్. మీరు ప్లస్ ఆయన చెప్తారు కదా సార్, రామ్మోహన్ రావు గారు, ఈ రెండు కూడా చాలా హెల్ప్ అవుతాయి సార్. సో వాటి కోసం వస్తాను. ఓకే, నైస్. ఉపయోగపడతాయంటే సంతోషం. అదే ఏదో గ్రూప్ ఉంది మనం వెళ్ళాలి కూర్చోవాలి అట్లా కాకుండా మనం చదివేది ఇక్కడ సేఫ్ టైం స్పెండ్ చేసేది మనకు ఉపయోగపడుతుంది అంటే సంతోషం. రికార్డింగ్ ఆపేనా?